Hi everyone. Welcome to our YouTube channel Pratibha Empowering Skill and Knowledge. నేను మీ మల్లేష్. మనకు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో మనకి రెండు నోటిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా మారబోతా ఉన్నాయి. అందులో ముఖ్యంగా గ్రూప్ 3 మరియు గ్రూప్ 1. అంటే మనము గత 2-3 సంవత్సరాల్లో చూసినట్టయితే మనకు ఈ యొక్క గ్రూప్ 4 రావడం జరిగింది. అలాగే గత 4 సంవత్సరాల ముందు గ్రూప్ 2 రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క గ్రూప్ 3 మరియు గ్రూప్ 1 అనేటివి రాబోయే రోజుల్లో వస్తున్నాయి అని అంటే నోటిఫికేషన్ విడుదల అవుతాయని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. సో మనకి కొన్ని పత్రికలు కూడా రావడం జరిగిందనమాట. సో మనకి జూన్ 2 తారీఖున అంటే ఈ ఫార్మేషన్ డే రోజున మనకు ఈ యొక్క నోటిఫికేషన్స్ వెలువడే అవకాశం ఉంది అని చెప్పి మనకు కొంతవరకు అయితే చూడడం జరిగింది పత్రికల్లో. సో మనము దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ గ్రూప్ 3 యొక్క సిలబస్ మరియు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే ఈ గ్రూప్ 3లో ఎన్ని పేపర్స్ ఉంటాయి, అంటే ఎన్ని మార్క్స్ ఉంటాయి మరియు డ్యూరేషన్ ఎంత, టోటల్గా ఎన్ని మార్క్స్ అనే దానిపైన ఈ వీడియో ఉంటుంది. అలాగే కొంతవరకు నేను సిలబస్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టుంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ టాపిక్ చూసినట్టయితే మనకు గ్రూప్ 3 సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి మనకు యాక్చువల్గా టీఎస్పీఎస్సీ అఫీషియల్ సైట్లో కూడా ఉంది ఆ డాక్యుమెంటు. నేను మీకు ఆ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు థరోగా డాక్యుమెంట్ ఒకసారి చదవండి వీడియో చూసిన తర్వాత. అలాగే మనకు ఈ గ్రూప్ 3లో మనకి 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. సో ఈచ్ పేపర్కి మనకు 150 మార్క్స్ అనేవి అలొకేట్ అయి ఉంటాయి. సో 150 మార్క్స్ అంటే డెఫినెట్గా మనకి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. సో మనకి ఈ యొక్క క్వశ్చన్స్ పేపర్ కనుక గమనించినట్టయితే మనకు ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనమాట. సో నేను దీన్ని క్లుప్తంగా నేను మీకు డాక్యుమెంట్లో నుంచి చదివి వినిపిస్తాను. సో ఓవరాల్గా అయితే మనకు జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటుంది. సో పేపర్ 1లో అది 150 మార్క్స్ ఉంటుంది. అలాగే డ్యూరేషన్ వచ్చేసి 2.5 గంటలు. సో అలాగే మనకి ఇక్కడ సెకండ్ పేపర్లో వచ్చేసి హిస్టరీ అండ్ పాలిటీ అని చెప్పి ఒక పేపర్ ఉంటుంది. దాంట్లో మనకు 3 సబ్ టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో మరి 3 సబ్ టాపిక్స్లో మళ్ళీ మనకు సబ్ టాపిక్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ ఈ 3 సబ్ టాపిక్లో 3x50 చేయడం జరిగిందనమాట. సో అఫీషియల్ డాక్యుమెంట్లో కూడా ఇలా ఇవ్వడం జరిగిందనమాట, 3x50. అంటే మనకి ఇక్కడ సోషియో కల్చర్, హిస్టరీ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకు ఈ యొక్క ఫస్ట్ సబ్ టాపిక్ నుంచి 50 క్వశ్చన్స్ రాబోతాయి ఎగ్జామ్లో. అలాగే మనకు ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, అంటే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓవర్వ్యూ మరియు ఆర్టికల్స్ మరియు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, లేకపోతే ఇతర అంశాల మీద మనకు కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ దానిపైన మనకు మరియు పాలిటిక్స్ దానిపైన మనకు ఒక 50 మార్క్స్ ఇస్తారనమాట ఎగ్జామ్లో. సో అంటే 50 మార్క్స్ అంటే 50 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అనమాట. అంటే మనకు ఈ స్కీమ్స్ కానివ్వండి లేకపోతే ఈ సోషల్ స్ట్రక్చర్ కానివ్వండి దానిపైన మనకి ఈ యొక్క 50 క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్ అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఓవరాల్గా చూసినట్టయితే మనకు పేపర్ 2లో మొత్తము 150 మార్క్స్గా డిసైడ్ చేయడం జరిగిందనమాట. సో అలాగే మనకు పేపర్ 3లో కూడా 3 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మరియు 3 సబ్ టాపిక్స్లో మళ్ళీ మనకు టాపిక్స్ ఉంటాయి ఓవరాల్గా. బట్ మనం పేపర్ 3 కనుక చూసినట్టయితే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పి ఈ యొక్క పేపర్కి ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే మనకు ఈ 3 పేపర్స్ని కనుక చూసినట్టయితే మనకు జనరల్ సైన్స్ మరియు హిస్టరీ పాలిటీ మరియు ఇక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, మరియు ఇక్కడ ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అని చెప్పి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది, ఎక్కడ స్టార్ట్ అయింది, మరియు దాంట్లో అంటే చాలా ఇంపార్టెంట్ ఘట్టాలు ఉంటాయి కదండి. అంటే ఇన్ ద సెన్స్ ఏంటంటే మనకు ఈ యొక్క 5 ఇయర్ ప్లాన్స్ కానివ్వండి ఎలా ఉంది, ఇప్పుడు 5 ఇయర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, అంటే మనకు అంతకుముందు 5 ఇయర్ ప్లాన్స్ ఉండేటివి, ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది కాబట్టి దానిపైన ఇతర అంశాలపైన ఇక్కడ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ ఎకానమీ ఎలా ఉంది, సో తెలంగాణ ఎలా డెవలప్ అవుతుంది, మనకి తెలంగాణ డెవలప్మెంట్లో ఏ స్టేజ్లో ఉంది, అంటే ఏ స్కీమ్స్ ఎక్కువగా అంటే ఆ డెవలప్మెంట్కి సహకరించాయి అనే దానిపైన కూడా ఉంటుంది. ఏ స్కీమ్స్ అంటే క్వశ్చన్స్ అలా ఉంటాయి అనమాట, ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అలాగే మరియు ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనమాట. అంటే ఈ యొక్క డెవలప్మెంట్కి ఇష్యూస్ ఏమున్నాయి, అంటే సపోజ్ ఒక జనాభా ఎక్కువైపోయారనుకోండి. సో అప్పుడు ఏమైపోతుందంటే డెవలప్మెంట్ అనేది, అంటే జనాభా పెరుగుకుంటూ పోతే ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట, మౌలిక సదుపాయాలు ఉన్నాయన్నమాట. సో అప్పుడు అది కూడా ఒక ఇష్యూ అవుతుందన్నమాట డెవలప్మెంట్కి. అలాగే
మరి చేంజ్ ఏమైనా ఉంటుందా, చేంజ్ ఎలా తీసుకురావాలనేది కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మరియు అన్ఎంప్లాయ్మెంట్ కూడా కొంతవరకు రెడ్యూస్ చేస్తే మనకు ఈ యొక్క ఎకానమీలో ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట, అది కూడా ఒక ఇష్యూ అనమాట. సో ఇట్లా కనుక మనం క్రోడీకరించి చూసినట్టయితే మనకు కొంతవరకు ఈ యొక్క సిలబస్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా మనము ఒక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని తీసుకొని కనుక గమనించినట్టయితే మనకు మనకు కొంతవరకు ఒక బేసిక్ అవగాహన వస్తుంది. సో ఇది మనకు ఓవరాల్గా అయితే ఇలా ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి కూడా 3 సబ్ టాపిక్లు ఉన్నాయి కాబట్టి 3 సబ్ టాపిక్ల నుంచి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఒక సబ్ టాపిక్ నుంచి 50, మరి ఇంకో సబ్ టాపిక్ నుంచి 50, అలాగే థర్డ్ సబ్ టాపిక్ నుంచి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఈ 3 పేపర్ని కలుపుకుంటే మనకు 450 మార్కులకి మనకు ఈ యొక్క గ్రూప్ 3 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ప్రతి పేపర్కి 2.5 గంటలనే కాల వ్యవధి ఇక్కడ నిర్ణయించడం జరిగింది. సో నేను చెప్పాను కదండి, మనకు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ ఎబిలిటీస్. నేను అది మీకు డాక్యుమెంట్లో ఉన్న చదువుతాను. సో మనకి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఇందులో ఇంపార్టెంట్ వచ్చేసి మనకు బేసిక్ ఇంగ్లీష్ అండి. బేసిక్ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగింది అనమాట. మీకు హైలైట్ చేసి చూపెడతాను కెమెరా ముందు. సో ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్లో బేసిక్ ఇంగ్లీష్ స్టాండర్డ్ అని చెప్పి. సో అభ్యర్థులు గత ఎగ్జామ్లో కూడా గత టైంలో జరిగిన ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్ పైన కొంతవరకు రాద్దంతం అయితే జరిగింది. సో ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట బేసిక్ ఇంగ్లీష్ అనమాట. సో 8th క్లాస్ స్టాండర్డ్ అని చెప్పి. సో 8th క్లాస్ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్ ఉంటుందా లేకపోతే అంతకుమించి హయ్యర్ ఉంటుందా అనేది క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత తెలుస్తుంది కాబట్టి ఇక్కడైతే బేసిక్ ఇంగ్లీష్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ పాయింట్ నెంబర్ 10 వచ్చేసి లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అనమాట. సో మనకు రీజనింగ్ పరంగా ఉంటుంది. మరియు 9th పాయింట్ వచ్చేసి మనకు సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ అనమాట. అంటే సోషల్ ఇష్యూస్ ఏమైనా జరుగుతూ ఉన్నాయా, అంటే ఎక్కడైనా ఉద్యమాలు కానివ్వండి లేకపోతే అట్లాంటి ఇష్యూస్ పైన ఈ యొక్క టాపిక్ బేస్ చేసుకుని ఉంటుంది. అలాగే తెలంగాణ పాలసీస్ అనమాట. అంటే టీఎస్ఐ పాస్ కానివ్వండి లేకపోతే కొన్ని పాలసీస్ ఉన్నాయి కదండి మనకి, ఎస్టీలకి భూ పంపిణీ కానివ్వండి, ఇట్లాంటి పాలసీస్ పైన కొంతవరకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అనమాట. అంటే రీసెంట్గా పబ్లిష్ ఏమైనా తెలంగాణ నుంచి కవులు ఏమైనా పబ్లిష్ చేశారు, అంతకుముందు కవులు ఎలా ఉండే, మన సంస్కృతి ఎలా ఉంది, ఈ యొక్క లిటరేచర్ హెరిటేజ్ మరియు ఎలా ఉందనే దానిపైన కూడా కొంతవరకు దీంట్లో కవర్ చేసే అవకాశం ఉంది. అలాగే హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. సో హిస్టరీ అన్నాడు కాబట్టి ఇక్కడ హిస్టరీ అంటే భారతదేశ చరిత్ర ఎలా ఉంది అంటే హిస్టరీ అన్నాడు కాబట్టి అంతకుముందు జరిగిందంతా హిస్టరీ కిందికి వస్తుంది అనమాట. సో ఇందులో చాలా పెద్ద సిలబస్సే ఉంది, హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. అలాగే మనకు వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ అన్నాడు. సో మొత్తం ప్రపంచ జాగ్రఫీని అంతా మీరు చదవాలి. సో ఇక్కడ ముఖ్యంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏమంటే న్యూస్ పేపర్లో వచ్చే ఇష్యూస్ ఉంటాయి కదండి. అంటే న్యూస్ పేపర్లో ఎక్కడెక్కడ హైలైట్ అయిన జాగ్రఫికల్ ఏరియాస్ ఉంటాయో దానిపైన కొంతవరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకు బేసిక్గా ఇండియన్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ ఆల్రెడీ అభ్యర్థులు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. సో దాన్ని కూడా ఒక వరకు మీరు చూసుకుంటే దీంట్లో మీకు బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, అంటే ఈ యొక్క పర్యావరణ దానికి సంబంధించిన అంశాలు కానివ్వండి. అంటే మనకు ఇట్లా దినోత్సవాలు, అంటే మనకి ఇలా వాటర్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, సాయిల్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఇట్లా కొన్ని డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి కొన్ని ఈవెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. ఆ పొల్యూషన్ ఈవెంట్ ఎక్కడ జరిగింది, లేకపోతే దానికి సంబంధించిన సదస్సులు ఎక్కడ జరిగాయి, ఆ సదస్సులో ఏ కంట్రీస్ భాగస్వామ్యం పొందాయి అనే దానిపైన కూడా మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జనరల్ సైన్స్ అండి, ఇక్కడ జనరల్ సైన్స్ ఇవ్వడం జరిగింది. ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. అంటే రీసెంట్గా ఇండియా ఏమైనా అచీవ్ చేసిందా సైన్స్ అండ్ టెక్నాలజీలో, అంతకుముందు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా ఎంతవరకు ముందుకుందా దానిపైన కూడా కొంతవరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అంటే మనకు భారతదేశం యొక్క ప్రధానమంత్రి అప్పుడప్పుడు ఈ యొక్క వేరే కంట్రీస్లో విజిట్ చేస్తూ ఉంటాడు. దాంట్లో భాగంగా ఏమైనా ఒప్పందాలు కుదుర్చుకున్నాడా, అలాగే ఏమైనా ఈవెంట్స్ ఏమైనా జరిగాయా ఇంటర్నేషనల్ ఈవెంట్స్లో భాగంగా. అలాగే మనకు కరెంట్ అఫైర్స్లో నేషనల్ అండ్ రీజనల్ అండ్ ఇంటర్నేషనల్ యొక్క అంశాలని దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. కరెంట్ అఫైర్స్ అంటే మనకు బేసిక్గా మనము న్యూస్ పేపర్ ఫాలో అయిపోతే మనకు కొంతవరకు ఐడియా అనేది వస్తుంది. అలాగే పేపర్ 1లో అయితే మీకు అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేను మొత్తం చదివేసాను పాయింట్లన్నీ, 11 పాయింట్స్ చదివాను. సో మీరు మళ్ళీ ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ఆ యొక్క డాక్యుమెంట్ని చూడండి, మీకు కూడా క్లియర్ ఐడియా వస్తుంది. అలాగే మనకు పేపర్ 2 వచ్చేసి నేను చెప్పాను, పేపర్ 2లో హిస్టరీ
పాలిటీ అండ్ ఏమంటారు సొసైటీ అనమాట ఎలా ఉంది అంటే ఇండియన్ సొసైటీ కానివ్వండి, తెలంగాణ సొసైటీ కానివ్వండి ఎలా ఉందని చెప్పి కొంతవరకు మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పి మనకు పేపర్ 2 టైటిల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ఈ యొక్క హిస్టరీ ఉంటుంది అంటే తెలంగాణ స్టార్ట్ అయినప్పటి నుండి, అంటే ఇన్ ద సెన్స్ అంటే మనకు పాత కాలంలో జరిగిన రాజుల కాలం నుండి అనమాట. అంటే శాతవాహనాసు మరియు ఇక్ష్వాకువాసు మరియు విష్ణుకుండీసు, ముదిగొండ అండ్ వేములవాడ చాళుక్యాసు, అంటే వాళ్ళ పీరియడ్ నుంచి జరిగిన యొక్క ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయో దాన్ని దీంట్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే సోషల్ సిస్టము, రిలీజియస్ కండిషన్స్, బుద్ధిజము, జైనిజం ఎలా ఉంది మన ఏన్షియంట్ తెలంగాణలో, గ్రోత్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఎలా ఉంది అంటే వాళ్ళ కాలంలో ఏ భాషని అధికారికంగా పెట్టడం జరిగింది అంటే వాళ్ళ సంస్కృతి కానివ్వండి. పేరెంట్ శివతాండం అనే ఒక డ్యాన్స్ ఉంటుందన్నమాట, అది బాగా రావడం జరిగింది ఎగ్జామ్స్లో కూడా. సో ఇట్లాంటి కాకతీయుల కాలంలో అలా ఒక డ్యాన్స్కి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. లేకపోతే ఇంకా శాతవాహన కాలంలో ఒక్కొక్క దానికి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి అంశాలపైన మీరు కనుక ఒక కూడీకరించి కనుక మీరు కొంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేసినట్టయితే మనకి ఈ యొక్క టాపిక్ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. అలాగే ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్ అనమాట. మనకు కాకతీయ కింగ్డమ్ అనేది మనకు ఓరుగల్ అనేది మనకు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ తెలంగాణ ఏమంటారు అంతకుముందు హిస్టరీలో కూడా ఈ కాకతీయ కింగ్డమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మిషన్ కాకతీయ కూడా కాకతీయుల యొక్క ఏమంటారు వాళ్ళ విజన్తోనే మనకి ఇది ముందుకు రావడం జరిగింది. కాబట్టి సో ఎప్పుడు ఎగ్జామ్లో కూడా అంటే మనకు ప్రజెంట్గా జరిగే ఈ యొక్క గవర్నమెంట్ పాలసీకి సంబంధించిన దాంట్లో కొంతవరకు ఈ యొక్క హిస్టరీ కూడా లింక్ చేసే అవకాశం ఉంటుంది. సో అట్లా కనుక మీరు లింక్ చేసుకుంటూ పోతే మీకు కొంతవరకు సబ్జెక్ట్ అనేది ఈజీగా ఉంటుందని నాకు భావనగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. సో మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కాకతీయ కింగ్డమ్లో జరిగిన ఈ యొక్క సోషల్ రిఫార్మ్స్ కానివ్వండి, ఆర్ట్, లిటరేచరు, ఫైన్ ఆర్ట్స్, లేకపోతే కొన్ని వాళ్ళకి అవి ఉంటాయండి ఏమంటారు మనకు స్తూపాల్లాగా ఉంటాయి. అంటే ఇప్పుడు కోటిలింగాల్లో అవి ఏమున్నాయి. అలాగే వాళ్ళు సపోజ్ వాటిని ఏమంటారంటే ఏదో అంటారు శిలాపలకాల్లాగా శాసనాల్లాగా వేపిస్తారనమాట. సో దానికి వర్డ్ ఉంది తెలుగులో, బట్ శాసనాల్లాగా రాయిస్తారనమాట. అంటే ఎవరి రాజకాలంలో ఏం చేయడం జరిగిందని. సో అట్లాంటి శాసనాలు కనుక మీరు చూసినట్టయితే మీకు కొంతవరకు అవగాహన ఉంటుంది. అలాగే మనకు ఆ రాజుల కాలం అయిన తర్వాత మనకు అంటే అసఫ్జాహీ డైనాసిటీ అనేది మనకు రావడం జరుగుతుంది. బ్రిటిష్ మరియు నిజాం మరియు బ్రిటిష్ కాలంలో ఎలా ఉంది తెలంగాణ స్టేట్ అనేది. ఇంకా సాలార్జంగ్ రిఫార్మ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సాలార్జంగ్ 1 చాలా రిఫార్మ్స్ చేయడం జరిగిందనమాట. మనకు కోత్వారీ సిస్టమ్ కానివ్వండి, లేకపోతే రెవెన్యూ పరంగా కానివ్వండి, లేకపోతే పోలీస్ పరంగా కానివ్వండి, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పరంగా చాలా రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది సాలార్జంగ్ 1. సో మీరు దాని కనుక మనము ఈ యొక్క లింక్ చేస్తూ పోవాలి హిస్టరీని మీకు, ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే ఆయన ఏం చేశారు, వేరే వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళ కాలంలో ఏముండే, వీళ్ళ కాలంలో ఏముంది, కొంతవరకు కంపారిజన్ చేసుకుంటూ పోతే మీకు 2 క్లియర్గా గుర్తుంటాయని చెప్పి నాకు భావనగా వ్యక్తం చేస్తున్నాను. అలాగే మనకు అది అయిపోయిన తర్వాత మనకి ఈ యొక్క మనకు రైతుల పోరాటం అనమాట. మన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పైన కూడా మనకు చాలా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఎగ్జామ్లో. అంటే మనకు ఆ లిటరేచర్లో అప్పుడు పాటలు రాసిన వాళ్ళు చాలామంది ఉంటారు, మరియు ఉద్యమాలు నడిపించిన వాళ్ళు చాలామంది ఉంటారు, ఎక్కడెక్కడి నుంచి ఎలా నడిపించారు, మరియు మీటింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మధ్య డేట్స్ పైన ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది అనే డేట్లు కూడా అడగడం జరుగుతుంది. సింపుల్గా క్వశ్చన్ ఏం చేస్తున్నాడంటే ఒక టిపికల్గా అడగాలని చెప్పి ఒక క్వశ్చన్లో 4 క్వశ్చన్లు పెట్టేసి అలా అడగడం జరుగుతుంది. లేకపోతే డైరెక్ట్గా అడగాలనుకున్నప్పుడు డేట్లు అడగడం జరుగుతుంది అనమాట. అంటే ఎంతవరకు అభ్యర్థి గుర్తుంది అనే దాన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మెమరీ ఐక్యూని టెస్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో అభ్యర్థులు ఈ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకొని చదివింది కొంతైనా పర్లేదు కానీ బట్ దాన్ని మ్యాక్సిమం గుర్తుపెట్టుకోనికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అనమాట. హైదరాబాద్ స్టేట్ ఎలా విలీనమైంది, అంటే ఏం మిలిటరీ యాక్షన్ తీసుకున్నారు, మరియు ఎవరు ఆధ్వర్యంలో జరిగింది, అలాగే ఎవరు అయ్యారు, తర్వాత ఈ తెలంగాణ ఉద్యమం ఎలా వచ్చింది, సో దాని బేస్ రావడం జరిగింది. సో అక్కడ నుంచి మనకి 2014 వరకు ఈ యొక్క తెలంగాణ ఉద్యమంని అంటే ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి కదండి. సో ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సో దానిపైన క్వశ్చన్స్ అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బుక్స్ కానివ్వండి, లేకపోతే నినాదాలు కానివ్వండి, ఇట్లాంటి దానిపైన ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది. సో మరియు ఈ డేస్ అనమాట మనకు సకజన సమ్మె కానివ్వండి, లేకపోతే యొక్క క్రొనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని చెప్తారనమాట ఎగ్జామ్లో. సో అది అభ్యర్థులు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం కన్ఫ్యూజింగ్ మోడ్లోనే ఉంటుంది, బట్
కొంతవరకు ఎంతవరకు మీరు క్లారిటీగా చదివి ఎంతవరకు క్లారిటీగా గుర్తుపెట్టుకొని దాన్ని అటెంప్ట్ చేశారని చెప్పి దానిపైనే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మనకు సెకండ్ పేపర్లో హిస్టరీ అండ్ పాలిటీ అండ్ సొసైటీలో మీరు ఈ యొక్క ఇదంతా ఉంటుంది. మీరు ఈ యొక్క ఇందులో మనకు ఒక పాయింట్లో సోషల్ కల్చర్లో పొలిటికల్ అవేకనింగ్ ఇన్ తెలంగాణలో మనకి గోండ్ రివోల్ట్స్ కానివ్వండి, ఆర్య సమాజ్ కానివ్వండి, ఇట్లాంటి సమాజాలు చాలా యొక్క పాత్ర పోషించాయన్నమాట. ఆది హిందూ మూమెంట్ కానివ్వండి, ఆంధ్ర మహాసభ కానివ్వండి, ఈ యొక్క మూమెంట్ ఈ యొక్క ఆంధ్ర మహాసభ ఉమెన్ మూమెంట్ కానివ్వండి, ఇట్లా కొంతమంది నడిపించారనమాట. సో తెలంగాణ పీజెంట్ ఆర్మ్ స్ట్రగుల్ కానివ్వండి, ఇట్లాంటి దానిపైన మనకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు దీంట్లో మనకు ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్ అనమాట. సో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా స్టార్ట్ అయింది, మనకు అంతకుముందు అంటే మనకు 1773 యొక్క బ్రిటిష్లు యాక్ట్ తీసుకోవడం జరిగిందండి. సో అక్కడ నుంచి ఎలా ఉంది, ఎలా మార్పు చెందింది, ఎక్కడెక్కడ మనకు మేజర్ చేంజెస్ ఉన్నాయి, మనకు కౌన్సిల్ మరియు స్టేట్ మరియు ఫెడరల్ సిస్టమ్ ఎప్పుడు ఏర్పడింది, ఎలక్షన్స్ ఎప్పుడు ఏర్పడ్డాయి, ఎంతమంది మనకు సభ్యులు ఉండేవారు, మరియు వారిని ఏమని పిలిచేవారు, ఇట్లాంటి దానిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవాల్యూషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే దానికి మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి రావడం జరిగిందని మనకు కొంతవరకు అడిగే అవకాశం ఉంటుంది. సో మనకు ఫండమెంటల్ రైట్స్ కానివ్వండి, ఫండమెంటల్ రైట్స్ మీద మనకు ఎగ్జామ్లో చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో దీనిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానివ్వండి, లేకపోతే స్టేట్ యూనియన్ రిలేషన్షిప్, ప్రెసిడెంట్, గవర్నర్, వీళ్ళ ఫంక్షనాలిటీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఫంక్షనాలిటీ తెలిపే ఆర్టికల్స్ ఏంది. సో ఓవరాల్గా మనకు ఒక క్లియర్ ఐడియా ఉంటే మనకు ఈ కొంతవరకు పాలిటీ అనేది మనం అటెంప్ట్ చేయొచ్చు. సో పాలిటీ కొంతవరకు చదివితే మనకు, ఎందుకంటే మనం చూస్తున్నదే ఉంటుంది పాలిటీ అనేది, అంటే న్యూస్లలో లేకపోతే ప్రెసిడెంట్, చీఫ్ మినిస్టరు, లేకపోతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ పాలసీ, వాళ్ళ డిసిజన్ మేకింగ్ అని, లేకపోతే ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా అపాయింట్ చేసుకుంటారు, లేకపోతే ఎవరిని తీసేస్తారు, ఎవరి ప్రమాణ స్వీకారం చేస్తారు, ఎవరు అండర్ కంట్రోల్ చేస్తారు అనేది పని చేస్తారు, ఇట్లాంటివన్నీ ఈ యొక్క పాలిటీలోనే ఉంటుంది. కాబట్టి మనకు ఈ యొక్క పాలిటీ అనేది కొంతవరకు టచ్ అయిన సబ్జెక్టే. బట్ కొంతవరకు మీరు కనుక కొంత ఆలోచించి, అంటే రియలిస్టిక్ స్కోప్లో కనుక ఆలోచన చదివితే కానీ పాలిటీ అనేది చాలా సింపుల్గానే ఉంటుంది. అలాగే ఇండియన్ జ్యుడిషియల్ సిస్టమ్ అనమాట, మనకు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది, ఎగ్జిక్యూటివ్ బాడీ ఉంది, పార్లమెంటరీ సిస్టమ్ ఉంది. ఈ 3 సిస్టమ్లు కలిపితే మనకు పాలిటీ కాబట్టి ఈ యొక్క సిస్టమ్ని మీరు చూడొచ్చు. అలాగే మనకు ఎలక్టోరల్ సిస్టమ్ కానీ, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కానివ్వండి, అంటే మనకి ఇప్పుడు రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి మన స్టేట్లో, మరియు ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కాబట్టి సో ఒకవేళ దీంట్లో పైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో మనకి ఇక్కడ రూరల్ మరియు అర్బన్ గవర్నమెంట్స్ కానివ్వండి, అంటే లోకల్ బాడీ గవర్నమెంట్స్ కోసం మనము మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 73rd అండ్ 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది 1993 ప్రకారంగా. సో దాన్ని కూడా మీరు చూడొచ్చు. మరియు స్పెషల్ ప్రావిజన్స్ అనమాట, అంటే వెనుకబడిన క్యాస్ట్లు ఏవైతే ఉంటాయో, షెడ్యూల్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ అండ్ మైనారిటీస్ కోసము ఏవైతే స్కీమ్స్ మరియు వాళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఫేవరబుల్గా ఉంటాయో సో వాటిని అడిగే అవకాశం ఉంటుంది. అలాగే వెల్ఫేర్ మెకానిజం ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ నేషనల్ కమిషన్స్ కానివ్వండి, అవి ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పడ్డాయి, వాటి చైర్మన్లు ఎవరు, ఫస్ట్ చైర్మన్ ఎవరు, అది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది. సో మనకి 3-4 కమిషన్స్ బాగానే కమిషన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రము వెల్ఫేర్ మెకానిజం ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కమిషన్స్ అన్నాడు కాబట్టి, అంటే మనకు షెడ్యూల్ కమిషన్ కానివ్వండి, క్యాస్ట్ కమిషన్ కానివ్వండి, లేకపోతే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కానివ్వండి, లేకపోతే బీసీ కమిషన్ కానివ్వండి, ఇట్లా కమిషన్స్ ఉంటాయి కదా, అంటే ఉమెన్ కమిషన్ కానివ్వండి, మైనారిటీ వెల్ఫేర్ కమిషన్స్ కానివ్వండి, ఇట్లా చాలా కమిషన్స్ ఉంటాయి. సో వాటి అధ్యక్షులు ఎవరు, ఫస్ట్ అధ్యక్షులు ఎవరు, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఎక్కడి నుంచి ఫంక్షన్ అవుతున్నాయి, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే వాటిని ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది, ఏ ఇయర్లో స్టార్ట్ చేయడం జరిగింది అనే క్వశ్చన్స్ కూడా ఉంటుంది. సో అది ఏ డిపార్ట్మెంట్ కింద కూడా పనిచేస్తుంది అనే దానిపైన కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అభ్యర్థులు ఒక్కొక్క పాయింట్ కనుక నీట్గా మీరు చూసుకుంటూ అర్థం చేసుకుంటూ పోతే మనకు కొంతవరకు క్లియర్గా ఐడియా ఉంటుంది, మనం ఏ క్వశ్చన్ వచ్చినా అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మనకు థర్డ్ పేపర్ వచ్చేసి సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అనమాట. మనకు సోషల్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉంది, మనకు ఓవరాల్గా ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, అంటే ఇండియన్ సొసైటీలో మనకి ఎలా ఉన్నాయి, క్యాస్ట్, ఫ్యామిలీ, మ్యారేజ్, మరియు రిలీజియన్, ట్రైబ్, ఉమెన్, మిడిల్ క్లాస్, సోషో కల్చరల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ సొసైటీ అనమాట. అంటే తెలంగాణ సొసైటీ ఎలా ఉంది అంటే సామాజికంగా ఎలా ఉంది, సాంఘికంగా ఎలా ఉంది అనే దానిపైన కూడా ఉంటుంది. అలాగే మనకు ఇన్ఈక్వాలిటీ మరియు ఎక్స్క్లూజన్, క్యాస్టిజం, అంటే మనకు అంతకుముందు క్యాస్టిజంని ఎవరైనా ఎరాడికేట్ చేయడానికి ప్రయత్నించిన వాళ్ళ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా, వైలెన్స్ అగైన్స్ట్ ద ఉమెన్, సో ఉమెన్ ఎంపవర్మెంట్ చేయడానికి ఎవరైనా వారి యొక్క మనకు చాలామంది ఎమినెంట్ పర్సన్ ఈ యొక్క ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం చాలా కష్టం చేయడం జరిగిందనమాట.
సో మరియు బీసీల కోసం మరియు జ్యోతిబా పూలే గారు కానివ్వండి, సో మనకు వీరేశం పంతులు గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము చేయడం జరిగిందనమాట. అలాగే సోషల్ మూమెంట్స్ అనమాట, మనకు ట్రైబల్ మూమెంట్స్ కానివ్వండి, బ్యాక్వర్డ్ మూమెంట్స్ కానివ్వండి, ఇట్లా మూమెంట్స్ చాలా మూమెంట్స్ ఉన్నాయి. దళిత్ మూమెంట్స్ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ మూమెంట్స్ కానివ్వండి, ఉమెన్ మూమెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి మూమెంట్స్ పైన కూడా కొంతవరకు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ కానివ్వండి, ఇట్లాంటి మూమెంట్స్ని మూమెంట్స్ స్పెసిఫిక్గా ఇక్కడ మూమెంట్స్ సోషల్ మూమెంట్స్ అని చెప్పి పాయింట్ 3లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో మరియు పాయింట్ 4 వచ్చేసి తెలంగాణ స్పెసిఫిక్ సోషల్ ఇష్యూస్ అనమాట. అంటే మనకు కొన్ని సిస్టమ్స్ ఉన్నాయన్నమాట, వెట్టి చాకరీ చేయడం కానివ్వండి, లేకపోతే అమ్మవార్లకి అమ్మాయిల్ని అర్పించడం కానివ్వండి, అంటే జోగినీలు ఉంటారు, అలాగే మార్తాంగీస్ ఉంటారు, ఇట్లాంటి దేవదాసి సిస్టమ్స్ ఉంటారు. ఇట్లాంటి సిస్టమ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇప్పుడు కూడా కొన్ని జిల్లాల్లో కొనసాగుతూ ఉంటాయి. సో వాటిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు ఇంతకుముందు ఎగ్జామ్స్లో కూడా రావడం జరిగింది. కొంతవరకు వచ్చినప్పుడు దాన్ని మీరు చూసి ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది కొంతవరకు మీరు ప్రిపేర్ అయి ఉంటే బాగుంటుంది. అలాగే మనకు సోషల్ పాలసీస్ అనమాట, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అనమాట. అంటే గవర్నమెంట్ ఏం ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంది, అంటే వీళ్ళని అప్లిఫ్టింగ్ పూర్ పీపుల్ టు దేర్ లివింగ్ స్టాండర్డ్స్ కోసము గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్స్ తీసుకొస్తూ ఉంది అనే దానిపైన కూడా మీరు కొంతవరకు దృష్టి పెట్టాలి. అంటే ఎస్సీ ఎస్టీస్ కోసము కొన్ని డ్రైవర్ కమ్ ఫ్రీ కార్లు ఇవ్వడం జరుగుతుందన్నమాట. మరియు బీసీస్ కోసము ఈ యొక్క లోన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే బీసీ స్టూడెంట్స్ కోసము ఈ యొక్క జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాంటి స్కీమ్స్ ఏమైనా అంటే ఇతరితర కేటగిరీల కోసం మరియు షాదీ ముబారక్ కానీ, లేకపోతే కళ్యాణ లక్ష్మి కానీ, లేకపోతే రియంబర్స్మెంట్లు కానీ, ఇట్లాంటి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి అప్లిఫ్టింగ్ పీపుల్ని పూర్ నుంచి అప్లిఫ్ట్ చేయడానికి గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్ చేస్తూ ఉంది అనే దానిపైన, మరియు ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, ఉమెన్ వెల్ఫేర్ కానివ్వండి, ఉమెన్ చైల్డ్, ఇట్లా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మనకు కేసీఆర్ కిట్ కానివ్వండి, ఆ కేసీఆర్ కిట్లో ఏమేమి వస్తువులు ఇస్తున్నాడు, కేసీఆర్ కిట్లో ఈ కింది వాటిలో ఏది కేసీఆర్ కిట్లో లేదు, మరియు ఏమంటారు మనకు గొర్రెల పెంపకంలో ఇది కింది వాటిలో సరైనది కాదు. మరియు మనకు డబుల్ బెడ్రూమ్ మీద క్వశ్చన్ రావడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ యొక్క ప్లేస్ ఎంత అని రావడం జరిగింది అనమాట, ఎన్ని యార్డ్స్ అని రావడం జరిగింది. సో ఇట్లాంటి అన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని ఆన్సర్ కూడా డైరెక్ట్గా ఇచ్చి కొంచెం వరకు మీకు మీ యొక్క ఐక్యూ పవర్ని టెస్ట్ చేసే లాగా ఉంటుంది. కాబట్టి సో మనము ఇది వచ్చేసి మనకు పేపర్ 2 చాలా పెద్దగానే ఉంది. సో మనకు పేపర్ 3లోకి వెళ్ళిపోతాం. పేపర్ 3 వచ్చేసి మనకు ఎకానమీ అండ్ డెవలప్మెంట్. సో మనకు ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో కూడా 3 పాయింట్స్ ఉండడం జరిగింది. సో నేను పాయింట్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి చాలా పెద్దగా ఉంది. సో మనకు సబ్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇందులో. మరియు మనకు ఇండియన్ ఎకానమీ అండ్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అనమాట. సో ఇండియన్ ఎకానమీ ఎలా స్టార్ట్ అయింది, పావర్టీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్స్ ఏంటి, మరియు ఆ రిపోర్ట్స్ ఏంటి, మరియు మనకు మనకి ఈ యొక్క 5 ఇయర్స్ ప్లాన్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, ఆ 5 ఇయర్ ప్లాన్స్లో మేజర్ ఏ యొక్క డిసిజన్స్ ఏంటి, మనకు బ్యాంక్ నేషనలైజేషన్స్ కానివ్వండి, స్కీమ్ మెర్జింగ్ కానివ్వండి, చాలా ఉంటాయి 5 ఇయర్స్ ప్లాన్లో. సో దాన్ని మీరు దాంట్లో ప్రయారిటీస్ మరియు అచీవ్మెంట్స్, లేకపోతే గ్రోత్ రేటు, హిందూ గ్రోత్ రేటు, ఇట్లాంటి హిందూ గ్రోత్ రేట్ అని అడుగుతాడు. ఎబోవ్ 5 ఉంటే మనకి హిందూ గ్రోత్ రేటుగా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా చాలా ఉంటుంది ఎకానమీలో. సో మీరు ఇంటర్లింక్ చేసుకుంటూ పోతే మీకు కొంతవరకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, పావర్టీ మీద రిపోర్ట్స్, ఈ అన్ఎంప్లాయ్మెంట్ మీద వేసిన రిపోర్ట్లు, మరియు మెథడాలజీస్, మరియు చాలా ఉంటుంది ఎకానమీలో. మరియు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క ఎకానమీ ఎలా ఉంది మనకు ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్, అంటే 1956 నుంచి 2014 వరకు ఎలా ఉంది, ఏమైనా చేంజెస్ ఏమన్నాయా, వాటర్ ఎలా ఉంది, అంటే వాటర్ కమిటీస్ కానివ్వండి, ఫైనాన్స్ కమిటీస్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కమిటీ కానివ్వండి. ఎంప్లాయ్మెంట్ కమిటీ వచ్చేసి జయభారత్ కమిటీ, గిర్గ్లానీ కమిటీ, అంటే మనకు గిర్గ్లానీ కమిటీ యొక్క రివ్యూ చేస్తుందన్నమాట. మనకు 2001లో ఈ యొక్క కమిటీ అనేది వేయడం జరుగుతుంది. సో మరియు మనకు ఫైనాన్స్ కమిటీ వచ్చేసి లలిత్ భార్గవ వంచు కమిటీ, ఇట్లాంటి చాలా కమిటీస్ ఉన్నాయి. మీరు కమిటీస్ని ఉన్నాయని చెప్పి మీరు కొంతవరకు నోట్స్ సొంతంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు కొంతవరకు క్లియర్గా ఐడియా ఉంటుంది. అలాగే ల్యాండ్ రిఫార్మ్స్, మనకి రిఫార్మ్స్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం జమీందారీ సిస్టమ్ని అబాలిష్ చేయడం జరిగిందని చెప్పి మనము ఎన్టీఆర్ గారిని బాగా పొగడం జరుగుతుంది. సో ఆయన ఎలా అబాలిష్ చేశాడు, అంతకుముందు ఎలా ఉండే, ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా ఉంది, ల్యాండ్ సీలింగ్స్ ఎలా ఉన్నాయి, ల్యాండ్ పంపిణీ ఎలా ఉంది, భూదాన్ మూవ్మెంట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, అక్కడ నుంచి ఎక్కడ పోయింది, రెండో ఫేజ్ ఎక్కడ జరిగింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే మరియు మనకు
ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ మరియు ఇట్లాంటి ఎంఎస్ఎంఈ కానివ్వండి, ఇది ఇండస్ట్రీస్ని అప్లిఫ్ట్ చేయడం కోసము ఏ ప్రోగ్రామ్స్ చేశారు, ఎలా చేశారు, అవి ఎట్లా ఇంప్లిమెంట్ అయ్యాయి అనే దానిపైన కూడా కొంతవరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మనకు ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్ అన్నమాట. అంటే డెవలప్మెంట్కి అడ్డంకి నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది. డెవలప్మెంట్కి ఏ ఇష్యూస్ అడ్డంగా ఉన్నాయి అంటే మనకు పాపులేషన్ కంట్రోల్ చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ని అంటే స్కిల్ని ప్రొవైడ్ చేయాలి, అంటే స్కిల్ఫుల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది. సో అనే దానిపైన కూడా ఈ యొక్క ఇష్యూస్ అండ్ డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి సో అభ్యర్థులు ఆ విధంగా ఈ యొక్క ఓవరాల్ డాక్యుమెంట్ కనుక చూస్తే మీకు కొంతవరకు క్లియర్ ఐడియా వస్తుంది. నాకు తెలిసి 25 minutes అయిపోయింది వీడియో. చాలామంది ఎక్కువే చెప్పాడు అనుకుంటారు, బట్ ఇది ఇంకా చాలా ఉంది. నేను కొన్ని పాయింట్స్ స్కిప్ చేసుకుంటూ పోయాను. డెఫినెట్గా మీరు ఈ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్ కనుక మీరు చూడండి. సో ఇది Group 3 నేను అన్ని ప్రింట్అవుట్ తీసుకున్నాను, Group 3 సర్వీసెస్. సో ఇందులో నుంచి చెప్పడం జరిగింది అనమాట. సో అభ్యర్థులు డెఫినెట్గా మీరు ఈ యొక్క Group 3 సిలబస్ని కొంతవరకు చూడండి. ఈ వీడియోని సాధ్యమైనంత వరకు ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఎంతవరకు వాళ్ళు కూడా ఎప్పుడైనా ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఒక 10 to 15 minutes ఖాళీ టైం దొరికినప్పుడు చూసి వాళ్ళు కూడా కొంతవరకు అవగాహన ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. ఇలాగే చిన్న టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని, అంటే ఇందులో మనకి భూదాన్ మూవ్మెంట్ అని చెప్పడం జరిగింది, లేకపోతే కమిటీస్ అని చెప్పడం జరిగింది, మనకు ఈ 620 GO 6 point ఫార్ములా ఇట్లాంటి ఫార్ములాస్ అలా వచ్చాయి కదా, దానిపైన కూడా నేను వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా అంశాలపైన వీడియో కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తద్వారా మీ ముందుకు వీడియో రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మంచి వీడియోస్ కోసము ఎప్పుడు ప్రతిభ యూట్యూబ్ ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.